అందరికీ నమస్తే అండి. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవస్థానం. రోజుకి సగటున 80,000 నుంచి 1,20,000 మంది భక్తులు దర్శించుకుంటారు. అదే సీజన్ అయితే, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా లేదా సీజన్ ఉన్నా లేదా ఈ సమ్మర్స్లో అయితే 1,50,000కు పైగా భక్తులు దర్శించుకుంటారు. సో ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఇటీవల తరచూ వివాదాలు జరుగుతుండటం, ఈ కల్తీ నెయ్యి అని తర్వాత రకరకాల చాలా వివాదాలు జరుగుతున్నాయి కదా. సో ఈ మధ్య మనం చూసుకుంటే గత 6-7 సంవత్సరాల నుంచి 2018లో పింక్ డైమండ్ అనే వివాదం, ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ టీటీడీ బస్ టికెట్ల వెనకేమో యేసుక్రీస్తు బొమ్మ వచ్చిందని, అలాగే వాళ్ళు ప్రచురించే మ్యాగజైన్లో దీనికి సంబంధించి అన్యమత ప్రచారం జరిగిందని, ఇలా అనేకం. ఈ మధ్య ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా తిరుమలకు సంబంధించి అక్కడ గోశాలలో గోవులు మరణించాయని, తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కింద పడేశారని నిర్లక్ష్యంగా, ఇలా అనేక ప్రచారాలు, అవాస్తవాలు, ఫేక్స్ చాలా జరుగుతున్నాయి అన్నమాట. అలాగే అక్కడ కొంతమంది రీల్స్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని కట్టడి చేయడానికి, దీని చుట్టూ జరుగుతున్న వివాదాలను కట్టడి చేయడానికి, ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయడానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. అందుకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. మనకి భారతదేశంలో గోల్డెన్ టెంపుల్ ఐడియా ఉంది కదా, అమృత్సర్లో, పంజాబ్లోని అమృత్సర్లో స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ఉంది. అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తారు. ఆ దేవాలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా సిక్కులు పెట్టుకున్నట్టు తలపాగా పెట్టుకోవడం కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. వాటిని ఉల్లంఘిస్తే ఊరుకోరు అసలు. ఆ దేవాలయ స్వర్ణ దేవాలయం నిబంధనలు ఫాలో అవుతామని, సిక్కు మతస్థుల ఆచారాలను గౌరవిస్తామని డిక్లరేషన్ ఇస్తూ మనం లోపలికి వెళ్ళాలి. టీటీడీలో కూడా డిక్లరేషన్ ఉంది. 1980s 1990s నుంచే డిక్లరేషన్ అనే అంశం తెర మీద ఉంది. కానీ కొంతమంది డిక్లరేషన్ మీద సంతకం చేయరు. ఉదాహరణకు 2011-12 ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా డిక్లరేషన్ మీద సంతకం చేయరు. అంటే అక్కడ ఆప్షన్ ఉన్నప్పటికీ, రూల్ ఉన్నప్పటికీ, నిబంధన ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. సో ఇప్పుడు టీటీడీలో ఈ స్వర్ణ దేవాలయం తరహాలో ఒక కొత్త చట్టం తీసుకొస్తే ఏం జరుగుద్ది, ఏమేమి మార్పులు వస్తాయి, సో ఇక ఎవరెవరి ఆటలు సాగవు, ఎందుకు అంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు ఉంటాయి అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే తిరుమల ఆలయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన బోర్డు నడుపుతోంది. సో కొత్త చట్టం వస్తే పాలనలో రాజకీయ జోక్యం తగ్గి ప్రత్యేక కమిటీ లేదా వేరే విధానంలో నిర్వహణ ఉండే అవకాశం ఉంటుంది. స్వయం ప్రతిపత్తి, ఆ డెసిషన్స్ మీద ఎక్కువగా పొలిటికల్ అండ్ ఈ గవర్నమెంట్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదన్నమాట. అలాగే ఆలయ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఇమీడియట్గా కేసు కట్టి క్రిమినల్ చట్టాలు నమోదు చేస్తారు. క్రిమినల్ సెక్షన్స్ కింద ఆలయంలో సాంప్రదాయాలు లేదా నియామకాలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టం. అలాగే ఆలయ పవిత్రత కాపాడేందుకు కొత్త మార్గదర్శకాలు అండ్ కొత్త నియంత్రణలు ఉంటాయన్నమాట. అలాగే తిరుమలకు వచ్చే అన్యమతస్థులు దేవాలయ సంప్రదాయాలను గౌరవిస్తామని డిక్లరేషన్ మీద సంతకం చేయడం తప్పనిసరి. అలా సంతకం చేయకపోతే లోపలికి ఎలో ఉండదు. ఇది ఈ చట్టంలో చేరుస్తారు. ఇన్నాళ్ళు దీని మీద చట్టం లేదు, కొన్ని జీవోలు ఉన్నాయి, కొన్ని ఆదేశాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ చట్టం ఉందనుకోండి, చట్టాన్ని ఉల్లంఘించారనుకోండి కేసు పెట్టచ్చు. ఇప్పుడు చట్ట ఉల్లంఘనలు ఉంటేనే కదా కేసు పెడతారు. సో ఈ డిక్లరేషన్ మీద ఇప్పటి వరకు చట్టం లేదు, ఇక మీద చట్టంలో పెట్టబోతున్నారు. సో ఇది తీసుకురావడం వలన భక్తులకు ఏమేమి సౌకర్యాలు ఉంటాయి అనేది కూడా మనం చెప్పచ్చు. ఒకటి, డ్రెస్ కోడ్ ఉంటుంది, ప్రవర్తన మీద కఠిన నియమాలు ఉండొచ్చు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు కట్టచ్చు, అండ్ రీల్స్ లాంటివి చేసినా కేసులు కట్టచ్చు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది స్ట్రిక్ట్గా చట్టంలో పేర్కొనవచ్చు. తిరుపతి నుంచి 7 కొండలు ఎక్కడం స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం తిరుమల ప్రెమిసెస్ వస్తాయి. అక్కడ ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఏదైనా చేయకూడని పని చేస్తే ఇమీడియట్గా చట్ట ప్రకారం శిక్షించేలాగా ఈ చట్టం రాబోతోంది. అలాగే రాతపూర్వకంగా ప్రకటించడం కావచ్చు, రాజకీయ జోక్యం తగ్గించే అవకాశం కావచ్చు. అన్నిటికీ మించి ఇక్కడ ఏదైనా అవినీతి జరిగినా, నకిలీ పదార్థాలు అమ్మినా, ఇంకేమైనా జరిగినా సరే ఈ చట్ట ప్రకారం శిక్షిస్తారు కూడా. అయితే ఈ చట్టం అమలు చేయడానికి ప్రత్యేక కోర్టు కూడా నియమించే అవకాశం ఉంటుంది. సాధారణంగా చట్ట ఉల్లంఘనలు జరిగితే మనకేంటి, రెగ్యులర్ కోర్టుల్లోనే మనం పిటిషన్లు వేస్తుంటాం కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు, రెగ్యులర్ కోర్టులు ఉంటాయి. సో ఇక్కడ అవసరమైతే
ఓన్లీ ఈ టీటీడీకి సంబంధించిన చట్ట ఉల్లంఘనలు నమోదైతే దీన్ని విచారించడానికి ఒక ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ చట్ట ప్రకారం. సో ఇతర కోర్టుల్లో అయితే లేట్ అవ్వచ్చు. అదే టీటీడీకి సంబంధించి కేసుల విచారణకు సెపరేట్ న్యాయస్థానం ఉందనుకోండి, త్వరగా తీర్పులు వస్తాయి. అది కూడా పరిశీలనలో ఉందన్నమాట. సో ఇది ఈ మంచి లక్ష్యమే. తిరుమల ఆలయాల పరిపాలనను అండ్ పవిత్రతను కాపాడడానికి, రాజకీయ ప్రభావం తగ్గించడానికి అండ్ వివాదాలు లేకుండా చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే మంచిదే. కాకపోతే ఇది కార్యరూపం దాలుస్తుందా లేదా, ఎప్పుడు తీసుకొస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.